గురించి మన గవర్నమెంట్ వచ్చింది కదా అని ఏదో శుభవార్త ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి హైదరాబాద్లోనే ఉట్టి 2000 MLDల మినిమం లిక్విడ్ డిశ్చార్జ్ అంటే మురుగు రసాయనంతో కూడిన వ్యర్థ జలం 2000 MLDలు అంటే మామూలు విషయం కాదు అది. అరే ఒక ఆర్టికల్ వచ్చిందంటే బీబీసీలో కూడా నా ఇంటర్వ్యూ వచ్చింది నేను దీక్ష చేసినప్పుడు 2000లో. వాడు ఈ వాటర్ తాగి చూసి పరేషాన్ అయిపోయాడు. చివుకుల ఉపేంద్రాన్ని అక్కడ సెనేటర్ని కూడా పిలిపించాను, అమెరికా సెనేటర్. ఆయన ఎందుకంటే నాకు WHO వరల్డ్ బ్యాంక్లో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పిస్తాను నన్ను అమెరికా పిలిపించిండు 2000 సంవత్సరంలో. అరే కనీసం మేము అనుకున్నాము ఒక 2,000 కోట్లు పెడితే SLBC సొరంగం అయిపోతే ఆటోమేటిక్గా ఏమైందంటే గ్రావిటీతోని డెడ్ స్టోరేజ్ శ్రీశైలంలో 40 TMC ఉన్న 826 మినిమం డ్రాయింగ్ లెవెల్ పెట్టాం. అంత డిజైన్ అంతా నాదే. ఇట్లా పెడితే మాకు డెడ్ స్టోర్ కరువు వచ్చినా మాకు నీళ్ళు వస్తే రెగ్యులర్గా 2 పంటలకు వస్తే గ్రౌండ్ రాను ఒక 10 ఏళ్ళ గ్రౌండ్ వాటర్ మంచిగా అయ్యి ఫ్లోరైడ్ మొత్తం వెళ్ళిపోతే అప్పుడు ఫిల్టర్ చేసే అవసరం ఉండదు అని 60-70% చేస్తే ఈ దుర్మార్గుడు ఎక్కడ పోగొంటాడు ఎంకరెడ్డి పేరు వస్తుందో అని చెప్పి మొత్తం పక్క పడేసాను. 2013లో వీడియో ఉన్నది, అది చూస్తే మీరు కూడా ఫామ్ హౌస్లో ఏడమన్నాడు పోయి మీరు కూడా కొడతారు కేసీఆర్ని. వాళ్ళు నల్గొండ ఉంటారు రిపోర్టర్స్ పోయి కొడతారాన్ని. రేపు గెలవంగానే గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ కుర్చీ చేసుకుంటా సొరంగం దగ్గర కూర్చొని 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. అప్పుడు అలా 70% అయింది. ఏ మిషన్ నడుస్తుందో తెలుసు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావును పంపలే. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి రాలే. కాళేశ్వరం వారానికి ఒకసారి బస్సులో పోయిండు, హెలికాప్టర్లో పోయిండు, పనికిరాని టోపీ వేసుకుని తిరిగిండు. మాయల ఫకీర్లాగా ఈయనకు అసిస్టెంట్ శ్వేతా సబర్వాల్ ఆమె హెలికాప్టర్ వేసుకొని తిరిగింది. దేశమంతా తిరిగింది ఆమె. మిషన్ భగీరథ నీళ్ళు లేవు, కాళేశ్వరం లేవు, అది కూలిపోయింది. రేపు మొత్తం 3 కూలిపోతాయి. సొరంగానికి SLB సొరంగం రాలే. 2000 అప్పుడే క్లోజ్ అవుతుంది. ఇలా మనం అగ్రిమెంట్ మేము మళ్ళీ చేసినాం, రివైజ్ రిస్పెంట్ ఇచ్చినాం, 42 crores అడ్వాన్స్ పే చేసినాం. షిప్పింగ్ ఛార్జెస్ షిప్లో లోడ్ అవుతుంది, రేపు పోర్టుకు వచ్చింది అక్కడ అమెరికాలో. ఇంత దగ్గరుండి నేను దాన్ని తెప్పిస్తున్నా. నవంబర్ ఎండింగ్ రీచ్ అయితే డిసెంబర్ ఎండింగ్ ఒక మిషను, జనవరిలో ఒక మిషన్ స్టార్ట్ అయితే ఎవ్రీ మంత్ 450 meters చేయాలని టార్గెట్. 400 అయినా సంవత్సరానికి 5 కిలోమీటర్లు అంటే 9.54 kilometers మిగిలింది. అది వస్తే 3 yearsలో మా దగ్గర గ్రౌండ్ వాటర్ ఫిల్టర్ వాటర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా 3,000 కోట్లు ఇవ్వలేదు నల్గొండకు. అంటే నల్గొండని మొత్తం కక్ష కట్టినట్టు చేస్తున్నా కేసీఆర్, KTR, హరీష్ రావు. ఎందుకు మీ బంధువులు లేరా నల్గొండ జిల్లాలో? ఆడ ఉన్న 2-3 వేల మంది ఉంటారులే మొత్తం జిల్లా మొత్తం. వాళ్ళ బంధువులు మొత్తం కలిసి 2-3 వేల మంది లేరనా? ఎందుకు మా నల్గొండ మీద కోపం? తెలంగాణ ఉద్యమకారుల జిల్లానా? ఎంత కోపం వస్తుందంటే ఈ KTR నేను ఆ మూసి బాధ్యత గురించి మాట్లాడుతుంటే. ఇవాళ పేదోళ్ళు బతకాలనే కదా నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు, 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నావు,